ప్రియమైన తులారాశి జాతకులారా, ఈ వారం మీ జీవితంలో మార్పులకు, నిర్ణయాలకు, లోతైన ఆలోచనలకు కారణమయ్యే కాలంగా ఉంటుంది. మీరు సాధారణంగా సమతుల్యతను, న్యాయాన్ని, శాంతిని కోరుకునే వ్యక్తులు. కానీ ఈ వారం ఆ సమతుల్యతను కాపాడుకోవడానికి మీరు కొంత శ్రమించాల్సి వస్తుంది. ఈ వారం గ్రహస్థితుల ప్రభావం. ఈ కాలంలో శుక్రుడు, మీ రాశి అధిపతి, బలమైన స్థితిలో ఉండటం వల్ల అందచందాలు, ఆకర్షణ, మాటల మాధుర్యం పెరుగుతాయి. బుధుడు ప్రభావం వల్ల ఆలోచనలు వేగంగా మారతాయి. శని ప్రభావం, బాధ్యతలు, ఆలస్యం, సహనం పరీక్షించవచ్చు. ఈ 3 గ్రహాల ప్రభావం కలసి మీకు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులను, భావోద్వేగాలు, బుద్ధి మధ్య పోరాటాన్ని సృష్టిస్తుంది. మనస్సు, ఆలోచనా ధోరణి. ఈ వారం తులారాశివారికి మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. చిన్న మాటకే ఎక్కువగా ఆలోచించడం, ఇతరులు ఏమనుకుంటున్నారో అన్న భయం, తీసుకున్న నిర్ణయం సరైందా కాదా అన్న సందేహం, ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. గమనించాల్సిన విషయం: ఈ వారం మీరు ఇతరులను సంతోషపెట్టడం కోసం మీ ఇష్టాన్ని త్యాగం చెయ్యాలనే ఆలోచన వస్తుంది. కానీ అలా చేయడం వల్ల చివరికి మీకే అసంతృప్తి మిగిలే అవకాశం ఉంది. సలహా: మీ అభిప్రాయాన్ని స్పష్టంగా, శాంతంగా చెప్పడం నేర్చుకోండి. మౌనం పాటించడం ప్రతిసారి మంచిది కాదు. సాధారణ జీవన ఫలితాలు. వ్యక్తిగత జీవితం. కుటుంబంలో చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. పెద్దవారి మాటలను గౌరవిస్తూనే మీ మాట కూడా చెప్పాల్సిన పరిస్థితి. పాత విషయాలు మళ్లీ చర్చకు రావచ్చు. ఈ సమయంలో సహనం ప్లస్ సంయమనం చాలా అవసరం. సామాజిక జీవితం. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీ సలహాను ఇతరులు కోరే అవకాశం. కాని ఒకరి సమస్యలను ఎక్కువగా మనస్సుకు తీసుకుంటే మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అందరి సమస్యలకు పరిష్కారం మీరే కావాలనుకోవద్దు. ఆత్మవిశ్వాసం, స్వీయాభివృద్ధి. ఈ వారం మీలోని దాగి ఉన్న ప్రతిభ బయటకు వచ్చే అవకాశముంది. రాత, మాట్లాడే కళ, డిజైన్, క్రియేటివ్ ఆలోచనలు, చర్చలు, నిర్ణయాత్మక సమావేశాలు, ఇవన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. కానీ నేను చెయ్యగలనా అనే అనుమానం మిమ్మల్ని ఆపవచ్చు. సత్యమేమిటంటే, మీ సామర్థ్యం మీద మీరు నమ్మకం పెట్టుకుంటే ఈ వారం గొప్ప అవకాశాలకు బీజం పడుతుంది. ఆధ్యాత్మిక, మానసిక స్థితి. ఈ వారం తులారాశివారికి ప్రశాంతమైన సంగీతం, ధ్యానం, ఇష్టమైన దేవుడి నామస్మరణ, ఇవి చాలా మేలు చేస్తాయి. ప్రత్యేకంగా శుక్రవారం మీకు శుభప్రదమైన రోజు. ఆ రోజు చేసిన ప్రార్థన, సంకల్పం త్వరగా ఫలిస్తుంది. భాగం 1 సారాంశం. ఈ వారం తులారాశివారికి ఆలోచనలు ఎక్కువ, నిర్ణయాలు కీలకం, భావోద్వేగాలు బలంగా ఉంటాయి. కానీ సరైన సమతుల్యత పాటిస్తే ఈ వారం మీ జీవితానికి కొత్త దిశను చూపే కాలంగా మారుతుంది. ఉద్యోగ జీవితం, జాబ్ అండ్ కెరియర్. తులారాశివారికి ఈ వారం ఉద్యోగ రంగంలో కీలకమైన మలుపులు కనిపిస్తాయి. గత కొన్ని రోజులుగా ఎదురవుతున్న ఆలస్యం, నిరాశ, పై అధికారులతో అసంతృప్తి, ఇవి అన్నీ ఇప్పుడు తగ్గే దిశగా కదులుతాయి. ఉద్యోగస్తులకు ముఖ్య ఫలితాలు. మీరు చేసిన పని ఇప్పుడిప్పుడే గుర్తింపు పొందుతుంది. పై అధికారులతో ముఖాముఖి చర్చలు జరుగుతాయి. కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. మొదట మీరు భయపడవచ్చు, కానీ ఆ బాధ్యతలు చివరికి ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్కు దారి తీసే సూచనలే. జాగ్రత్త: ఈ వారం అహంకారం, ఎదుటివారి మాట మధ్యలో ఆపడం, ఆవేశంతో సమాధానం చెప్పడం, వీటిని దూరంగా ఉంచాలి. సలహా: మీ మాటలలో నెమ్మదితనం, వినే స్వభావముంటే ఈ వారం మీకు పూర్తిగా అనుకూలంగా మారుతుంది. ఉద్యోగ మార్పు ఆలోచించుతున్నవారికి. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న తులారాశివారికి ఈ వారం మంచి సంకేతాలు కనిపిస్తాయి. ఇంటర్వ్యూ కాల్స్ రావచ్చు. పాత అప్లికేషన్లకు స్పందన వస్తుంది. పరిచయాల ద్వారా అవకాశం రావచ్చు. కానీ తొందరపడి నిర్ణయం తీసుకోకండి. డిసెంబర్ 22 తర్వాత తీసుకునే నిర్ణయం మరింత స్థిరంగా ఉంటుంది. వ్యాపారం, బిజినెస్. వ్యాపారంలో ఉన్న తులారాశివారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. వ్యాపారులకు పాత కస్టమర్లు తిరిగి రావడం, నిలిచిపోయిన చెల్లింపులు రావడం, కొత్త ఒప్పందాలపై చర్చలు. కానీ భాగస్వామ్య వ్యాపారంలో మాటభేదాలు, నమ్మకం విషయంలో సందేహాలు. ప్రతి ఒప్పందాన్ని రాతపూర్వకంగా చేసుకోవడం మంచిది. సలహా: ఈ వారం పెద్ద రిస్క్ తీసుకోవద్దు. చిన్న లాభాలపై దృష్టి పెట్టండి. ఆదాయం, ఇన్కమ్. ఈ వారం తులారాశివారికి ఆదాయం స్థిరంగా ఉంటుంది. రెగ్యులర్ ఇన్కమ్ సమయానికి వస్తుంది. పాత బాకీలు తిరిగి వచ్చే సూచనలు. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక సహాయం. పెద్ద లాభాలు కాకపోయినా మానసిక నెమ్మదితనం కలిగించే స్థిరత్వం లభిస్తుంది.
ఖర్చులు. ఎక్స్పెన్సెస్. ఖర్చుల విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అవసరం. ఇంటి అవసరాలపై ఖర్చు. ఆరోగ్యం, వాహనం సంబంధిత ఖర్చులు. ఆకస్మిక ఖర్చులు. అవసరం లేని విలాసాలకు దూరంగా ఉండాలి. ముఖ్య సూచన: ఈ వారం అప్పులు ఇవ్వడం, గ్యారంటీగా నిలబడడం పూర్తిగా నివారించండి. పెట్టుబడులు. ఇన్వెస్ట్మెంట్స్. కొత్త పెట్టుబడులకు ఇది సరైన వారం కాదు. షేర్ మార్కెట్, క్రిప్టోలో రిస్క్ ఎక్కువ. పాత పెట్టుబడులను రివ్యూ చేయడానికి మాత్రం మంచి సమయం. లాంగ్ టర్మ్ ఆలోచనలకు ఈ వారం బీజం పడుతుంది. ఉద్యోగం, ధనంలో జాగ్రత్తలు. సహోద్యోగులతో గోప్య విషయాలు పంచుకోకండి. ఆదాయంపై అబద్ధాలు చెప్పవద్దు. తొందరపడి సంతకాలు చేయవద్దు. భాగం 2 సారాంశం. ఈ వారం తులారాశివారికి ఉద్యోగంలో గుర్తింపు, వ్యాపారంలో నెమ్మదిగా పురోగతి, ఆర్థికంగా స్థిరత్వం. కానీ సహనం, మాటల మాధుర్యం ఉంటేనే ఈ ఫలితాలు పూర్తిగా అనుకూలంగా మారుతాయి. ప్రేమ జీవితం. ఈ వారం తులారాశివారికి ప్రేమ విషయంలో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. మీ మనసు చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి చిన్న విషయానికే మీరు గట్టిగా స్పందించే అవకాశం ఉంది. ప్రేమలో ఉన్నవారికి భాగస్వామ్యతో మాటలు కలిసే అవకాశం, పాత అపార్థాలు తొలగిపోవడం, ఒకరికొకరు అర్థం చేసుకునే ప్రయత్నం పెరగడం. కానీ మాటలు కాస్త కఠినంగా మారితే సమస్యలు పెరిగే ప్రమాదం. నన్ను అర్థం చేసుకోవడం లేదు అనే భావన కలగవచ్చు. ముఖ్య సూచన: మీ భావాలను మాటలతో కాకుండా శాంతంగా చెప్పడం నేర్చుకోండి. ప్రేమలో అదృష్ట దినం శుక్రవారం. బ్రేకప్ లేదా దూరం ఎదుర్కొన్నవారికి. ఇటీవల ప్రేమలో బాధలు ఎదుర్కొన్న తులారాశివారికి ఈ వారం మనసుకు ఉపశమనం కలిగిస్తుంది. పాత విషయాలపై స్పష్టత, ముందుకు సాగాలనే ధైర్యం, కొత్త పరిచయానికి అవకాశం. త్వరపడవద్దు. ఈ వారం భావోద్వేగాల్ని నియంత్రించుకుంటే భవిష్యత్తు బలంగా ఉంటుంది. వివాహ జీవితం, మ్యారీడ్ లైఫ్. వివాహిత తులారాశివారికి ఈ వారం సమతుల్యత పరీక్షించే కాలం. జీవిత భాగస్వామ్యతో చిన్న గొడవలు, కుటుంబ బాధ్యతలపై ఒత్తిడి, డబ్బు విషయాల్లో అభిప్రాయ భేదాలు. కానీ సహనం పాటిస్తే ఈ గొడవలు త్వరగా ముగుస్తాయి. సలహా: మీరు సరైందే అని నిరూపించుకోవడం కంటే సంబంధాన్ని కాపాడుకోవడమే ముఖ్యం. కుటుంబ జీవితం. ఈ వారం కుటుంబ జీవితం మిశ్రంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లతో మాటలు కలవచ్చు. కుటుంబంలో ఒక కీలక నిర్ణయం. పెద్దల మాట వినడం మీకు మేలు చేస్తుంది. ఇంట్లో శుభకార్య చర్చలు వచ్చే అవకాశముంది. స్నేహాలు, సామాజిక సంబంధాలు. తులారాశివారు సహజంగా అందరితో కలిసిపోయేవారు. ఈ వారం పాత స్నేహితులతో మళ్లీ పరిచయం. సాయం కోరేవారు పెరుగుతారు. మీ మాటలకు విలువ పెరుగుతుంది. కానీ అందరికీ సాయం చేయాలని ప్రయత్నిస్తే మీరు అలసిపోతారు. సలహా: మీ హద్దులు తెలుసుకోండి. భావోద్వేగ సమతుల్యత. ఈ వారం మీకు ముఖ్యమైన పాఠం. ఇతరులను సంతోషపెట్టడం కంటే ముందుగా మనసుకు శాంతి ఇవ్వాలి. అనవసర గిల్ట్ ఫీలింగ్, గత విషయాలపై పశ్చాత్తాపం, వీటిని వదిలేయాలి. ధ్యానం, నిశ్శబ్దం, ప్రార్థన మీకు మేలు చేస్తాయి. ఆరోగ్యం, హెల్త్. ఈ వారం తులారాశివారికి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. సంభవించే సమస్యలు: తలనొప్పి, మైగ్రేన్, కంటి అలసట, నిద్రలేమి, జీర్ణ సమస్యలు. ఇవన్నీ ఎక్కువగా మానసిక ఒత్తిడి కారణంగా వస్తాయి. ఆరోగ్య సూచనలు: మొబైల్, స్క్రీన్ టైం తగ్గించండి. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం మానండి. గోరువెచ్చని నీరు తాగడం మంచిది. ధ్యానం, శ్వాసాభ్యాసం చాలా ఉపయోగపడతాయి. శత్రుబాధలు, ప్రతికూల పరిస్థితులు. ఈ వారం మీపై అసూయపడేవారున్నారని గ్రహిస్తారు. పనిస్థలంలో వెనుక మాటలు. కుటుంబంలో మీ మాటను తప్పుగా అర్థం చేసుకోవడం. మీ మంచితనాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తులు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. మీ నిజాయితీ చివరకు మిమ్మల్ని కాపాడుతుంది. సలహా: మీ ప్రణాళికలు అందరికీ చెప్పవద్దు. ప్రతి ఒక్కరినీ నమ్మవద్దు. వాదనలకు దూరంగా ఉండండి. దైవ పరిహారాలు, రెమెడీస్. ఈ వారం తులారాశివారికి చాలా శుభప్రదమైన పరిహారాలు. శుక్రవారం చేయవలసినవి: లక్ష్మీదేవిని ప్రార్థించండి. తెల్ల పువ్వులతో పూజ చెయ్యండి. ఓం శ్రీ మహాలక్ష్మ్యయే నమః 11 సార్లు జపించండి. నిత్య పరిహారం: ఉదయం అద్దంలో చూసుకుంటూ నేను సమతుల్యంగా ఉన్నాను, నాకు శాంతి ఉంది అని చెప్పుకోండి. దానం: తెల్లబట్టలు, బియ్యం, పాలు లేదా పెరుగు. ఇవి శుక్రవారం దానం చేయడం చాలా మంచిది. అదృష్ట సూచనలు: అదృష్ట రంగులు తెలుపు, లేత నీలం. అదృష్ట సంఖ్యలు 6, 9. అదృష్ట దినాలు శుక్రవారం, సోమవారం. అదృష్ట దిశ పశ్చిమం. ఈ వారం చెయ్యాల్సినవి, చెయ్యకూడనివి. చెయ్యాల్సినవి:
నెమ్మదిగా నిర్ణయాలు తీసుకోవాలి. మాటలలో మృదుత్వం పాటించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. చెయ్యకూడనివి: తొందరపాటు నిర్ణయాలు, అనవసర వాదనలు, అప్పులు ఇవ్వడం. వారాంత సంపూర్ణ సారాంశం: డిసెంబర్ 15 నుంచి 22 వరకు తులారాశివారికి ఈ వారం ఆలోచనలకు స్పష్టత, సంబంధాల్లో పరీక్ష, ఉద్యోగంలో గుర్తింపు, ఆర్థికంగా స్థిరత్వం. ఇవన్నీ కలిసి మీ జీవితాన్ని మరింత బలంగా, సమతుల్యంగా తయారు చేస్తాయి. ముఖ్యంగా ఈ వారం మీరు నేర్చుకోవలసిన పాఠం: శాంతిగా ఉండడం కూడా ఒక గొప్ప విజయం.